గుండె మీద చేయబెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చెప్పాలా, ఎవడు బాధ్యుడు? ఒకప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో నిర్మాణ రంగం భారతదేశంలోనే మిగతా మెట్రో నగరాల కంటే కూడా ఎందుకు అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందింది? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు ఈరోజు నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైంది అని చెప్పని ఒక నిష్కర్షగా ఏ రకమైనటువంటి ఒక భేషజాలు లేకుండా ఈ ప్రశ్న గనక మనకు మనం వేసుకున్న సమాధానం కనబడుతుంది. వీటికి కారకుడు కేవలం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి యొక్క సొమ్ము పురాణం, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక నెగటివిటీ, పాముకు కోరల్ల విషయం ఉంటే ఈయనకు నరనరాన విషయం, ఆ విషయమంతా తెలంగాణ సమాజం మీద చిమ్మినాడు. కేసీఆర్ అండ్ కేటీఆర్ గారి పైన చిమ్మేటువంటి ఒక ప్రయత్నం చేసినాడు. తదనంతరం జరిగినటువంటి ఒక పర్యవసానం పారిశ్రామిక రంగం, నిర్మాణ రంగం అయినటువంటిది మొత్తం కూడా కుదేలైనటువంటి ఒక పరిస్థితి. బ్రాండ్ హైదరాబాద్ అటు ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో న్యూయార్క్, డల్లాస్కు ధీటుగా హైదరాబాద్ రంగాన్ని తీర్చిదిద్ది ఒక గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పని కేటీఆర్ గారి నేతృత్వంలో హైదరాబాద్ అభివృద్ధి చెందితే ఎందుకు ఇవాళ డిఫ్లేషన్ దిశగా ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్నదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అది చెప్పాలా నిన్న మీటింగ్లో ఏమాత్రం కూడా? ఎందుకు ఇవాళ ఆర్థికంగా రెవెన్యూ రిసిప్ట్స్ ఎందుకు తగ్గిపోతా ఉన్నాయి? 2 ఏళ్ల కాలంలోనే 2,20,000 కోట్ల రూపాయల అప్పులు ఎందుకు తెచ్చుకున్నాడు? తెచ్చిన ఈ అప్పుల వల్ల ఎవరికి ఏ రకమైన లాభం చేసిండు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసిండు అంటే సమాధానం లేదు. కేవలం బట్టగాల్చి మీద వేసి ఇవాళ ఢిల్లీకి సంచులు మోయటంలో ఉన్నటువంటి ఒక బిజీ, ఇవాళ కుదేలవుతున్నటువంటి ఒక నిర్మాణ రంగాన్ని కానీ, పారిశ్రామిక రంగాన్ని కానీ, దిగజారుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థను బతికించేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయలేదు. నేను 2-3 మీకు చూపెట్టదలుచుకున్నా. ఇవాళ జిహెచ్ఎంసీలో తగ్గిన భవన నిర్మాణ అనుమతులు, హెచ్ఎండిఏ వాళ్ళు అనుమతులు ఇవ్వరు, ఆదాయం పెంచరు, హెచ్ఎండిఏలో పడికేసినటువంటి ఒక ప్లానింగు. బిల్డర్స్ ఇన్ లింబో యాజ్ జ్యూరిడిక్షన్ ట్యాంగిల్ స్టాల్స్ లేఅవుట్ అప్రూవల్స్ పోస్ట్ హెచ్ఎండిఏ ఎక్స్పాన్షన్. ఏ పేపర్ చూసినా మీరు కనుక ఒక శోధన చేసినట్టయితే మొత్తానికి మొత్తం ఒక నిన్న మాట్లాడినాడు, పాలసీ పెరాలిసిస్ గురించి మాట్లాడినాడు. పాలసీ పెరాలిసిస్ ఉండొద్దు, ఏ ప్రభుత్వాలు మారినా పాలసీలు యథాతథంగా కొనసాగించాలని చెప్పని. మరి ఆ తెలివేదో, ఆ షో ఏదో పాలసీలు ఎందుకు పండబెడతా ఉన్నావు రేవంత్ రెడ్డి? యు ఆర్ పారలైజింగ్ జిహెచ్ఎంసీ, యు ఆర్ పారలైజ్డ్ హెచ్ఎండిఏ, యు ఆర్ యూజింగ్ రేరా యాజ్ అ వెపన్. రేరాను వెపన్గా వాడుకొని ఇవాళ బిల్డర్ల పైన, లేకపోతే చిన్న చిన్న నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ పైన రేరాను వెపన్గా వాడుకొని నీ దోపిడీ సామ్రాజ్యం కోసం ఇవాళ జిహెచ్ఎంసీని పడకవేస్తూ ఉన్నావు, హెచ్ఎండిఏను తుంగలో దొక్కుతా ఉన్నావు, రేరాను వెపనైజ్ చేస్తూ ఇవాళ మొత్తం నిర్మాణ రంగాన్ని సర్వనాశనం చేసింది నిజం కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.